శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే అక్టోబర్ నెలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మానసికంగా ఉన్న మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మానసికంగా ఉన్న అశాంతి నుంచి బయటపడగలుగుతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మంచినీళ్ళలాగా ధనం ఖర్చయ్యే సమస్య తొలగిపోతుంది. ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. బంధుమిత్రులతో ఉన్న విరోధాలన్నీ సమసిపోతాయి. బంధువులతో, మిత్రులతో అనుబంధాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన పెరుగుతుంది. అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. వాహన ప్రమాదాలు ఇంతకుముందు జరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రమాదాలు తొలగిపోయినాయి, గండాలు తొలగిపోయినాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే మాసం మధ్య భాగం నుంచి ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఇంకా విశేషమైన లాభాలు చేకూరుతాయి. పుణ్యనది స్నానం చేస్తారు, తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవదర్శనం మానసిక ప్రశాంతత కలిగింపజేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభమూలక ధన వ్యయం ఉంది. అంటే ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, లేకపోతే ఉపనయనం పెట్టుకోవటం, శంకుస్థాపన పెట్టుకోవటం, గృహప్రవేశం, కొత్త ఇంటికి చేయటం, ఇలా శుభ కార్యక్రమ నిమిత్తమై మాత్రమే ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. జీవితం సౌఖ్యంగా, ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ నెల ప్రథమార్థంలో అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంతకు ముందు నెలలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. కాబట్టి మొదటి 15 రోజులు సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడి అనుకూల ఫలితాలు పొందుతూ ఉంటారు. తర్వాత 15 రోజులు బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కన్యారాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 13, 15, 19, 24, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 8, 11, 17, 22, 27, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కన్యారాశి వాళ్ళు గణపతిని బాగా పూజించండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదవటం కానీ, వినటం కానీ చేయండి. ప్రతిరోజు ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకోండి. గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించండి. గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది, గం క్షిప్రప్రసాదనాయ నమః. ఆ మంత్రాన్ని ఎంత చదివితే అంత అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందాలంటే గణపతిని ఎక్కువగా ఆరాధించి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.